హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాము. ఇవి వచ్చేసి గోధుమ పిండితో చేస్తాము, చాలా క్రిస్పీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోనే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలాగా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కొంచెంసేపు నాననివ్వాలి, ఒక 10 నిమిషాలు, లేదంటే వెంటనే కూడా వేసుకోవచ్చు, నానితే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లోని ఆనియన్స్ వేసుకోవాలి, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇది మనం స్టఫింగ్ కింద యూస్ చేస్తాము. దీంట్లో అయితే ఇప్పుడైతే కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకైతే సమోసాలు చేసినప్పుడు జిగురు కింద ఇలాగ రాస్తాం కదండి, అంటుకోవడానికి, ఆ విధంగా సీల్ చేయడానికి అయితే ఉంటుంది సమోసాని. ఇప్పుడైతే ఇలాగా చపాతీలని ఒత్తుకున్నట్టు బాగా పలుచగా ఒత్తుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా మనకి ఎగస్ట్రా, వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా చిన్న ముక్కల్ని, వాటిని అలాగే పల్లీని, అటుకుల్ని ఇలా గ్రైండ్ చేసేసుకుని దాంట్లో ఉల్లిపాయ మిక్చర్లో కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చపాతీలని ఒకదాని మీద ఒకటేసి లైట్గా కాలనివ్వాలి, పల్చగా చేసుకోవాలి వీలైనంత వరకు. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే సమోసాలను అయితే చుట్టేసుకుని దాంట్లో అయితే స్టఫ్ చేసేసుకుని సమోసాలను అయితే రెడీ చేసుకున్నాను. వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే, అంతే అండి. చాలా క్రిస్పీ అయిన సమోసా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.